హలో హాయ్ అండి. నేనైతే కోడిగుడ్డు కర్రీ వండుతున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను. ఇట్లా ఎందుకు కలుపుకున్నానంటే కోడిగుడ్లు అందులో కొట్టి వేస్తున్నాను. ఎందుకంటే మంచిగా కలుపుకోవచ్చు, మంచిగా కలిసిపోతుంది. అదే కోడిగుడ్డులా పాల్గొట్టిన కోడిగుడ్డు రసంలా ఇవి ఉప్పు, కారం వేస్తే సరిగా కలవదు. ఇట్లా ఉండలు లెక్క కడుతుంది. అందుకని అట్లా చేశాను. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ కోడిగుడ్డు వేసిన బౌల్లో అందులో పెట్టుకోవాలి. ఆవిరికి కేకు లెక్క మంచిగా ఇట్లా పొంగుతుందండి. చూడండి ఎట్లా పొంగిందో, చాలా బాగా వస్తుంది. దాన్ని ముక్కలు మంచి కేకు లాగా ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి మంచిగా చికెన్ పీసులు లెక్క వస్తాయి. మంచిగా పీసులుగా ఒక ప్లేట్లో తీసుకున్నాం కదా, ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ కోడిగుడ్డు ముక్కలను అందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక వేరే ప్లేట్లో తీసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి మంచిగా వేగాలి. మంచిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేగాక కొంచెం పసుపు, అల్లం వేసుకోవాలి. అవి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక కోడిగుడ్డు ముక్కలు మంచిగా ఫ్రై చేసినాం కదండి, అవి అందులో వేసేసుకోవాలి. అవన్నీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అవి వేగాక ఉప్పు, కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసినాక అవి అంతా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఓకే, కోడిగుడ్డు కర్రీ రెడీ అయింది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.